ఏంటబ్బా ఇది గోల్డెన్ కలర్లో ఇంత బాగా నోరూరించేలాగుంది. పక్కన సాస్ కూడా పెట్టున్నారు. తినేస్తే పోలే అంటున్నారా? ఏందనేసి అనుకుంటున్నారా? ఇది పెసరపప్పుతో చేసే మూంగ్లెట్. చాక్లెట్ తెలుసు, ఆమ్లెట్ తెలుసు, ఈ మూంగ్లెట్ ఏందమ్మా అంటున్నారా? చెప్తా. ముందు దీనికి కావాల్సింది ఏంటో చూసేస్తాం. 1 కప్పు పెసరపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి బియ్యం రెండిట్లు కడిగి రాత్రంతా నానేసి ఉంచేసేయండి. ఖచ్చితంగా రాత్రంతా నానపెట్టండి, లేదంటే పిండి నున్నగా రాదు. 1 ఇంచు అల్లం దంచిపెట్టి, 2 పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ 1/4 కప్పు, ఆనియన్ 1/4 కప్పు, క్యారెట్ 1/4 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు కావాల్సినంత, 1/2 టీ స్పూన్ పసుపు, మిరప్పొడి, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి అన్నీ ఒక్కొక్క స్పూన్, ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. నానబెట్టిన పెసరపప్పు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకునేసేయండి. ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లము, సగం పచ్చిమిర్చి, మిగతా సగం మళ్ళీ పిండిలో కలిపేద్దాం. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వీటిని వేసి బాగా నున్నగా రుబ్బేయండి. దీన్ని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకొని మిగిలిన పచ్చిమిర్చిని వేసేయండి. ఇందులో మిగతా వెజిటబుల్స్ ఉన్నాయి కదా, క్యాప్సికమ్, ఇంకా ఆనియన్, క్యారెట్, ఇవన్నీ వేసి కొత్తిమీర కూడా వేసి బాగా కలపండి. పొయ్యి మీద ఒక చిన్న స్కిల్లెట్ పెట్టండి. ఇలాంటి కాస్ట్ ఐరన్ది యూస్ చేస్తే బాగా వస్తుంది. అందులోకి ఒక టేబుల్ స్పూన్ లేదంటే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేయండి ప్యాన్కి. దాని తర్వాత స్కిల్లెట్ వేడవ్వనివ్వండి. వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని కొద్దిగా ప్యాన్లోకి వేసి బాగా తట్టండి. ఇలా స్ప్రెడ్ చేస్తూ పరచండి. సిమ్లో పెట్టి ఒక సైడ్ బాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరోవైపు తిరగతిప్పి వేయండి. జాగ్రత్తగా మెల్లిగా చూసుకొని అలా తిప్పి వేయండి. మరోవైపు కూడా బాగా కాలిన తర్వాత మొత్తం బాగా ఉడికింది అని ఎన్షూర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకునేసేయండి. టొమాటో సాస్తో కానీ పుదీనా చట్నీతో కానీ సూపర్ ఉంటుంది. నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.